హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్య యూట్యూబ్ ఛానల్. 5th టీచర్స్ డేకి ఇన్విటేషన్ కార్డ్ కోసం నేను ఇలా కలర్ A4 షీట్స్తో ఇలా ఇన్విటేషన్ కార్డ్ తయారు చేస్తున్నాను. ఒక A4 షీట్స్కి 3 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా 4 పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. రోజ్ ఫ్లవర్కి 4 పీసెస్ కావాలి. ఆ 4 పీసెస్ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా 4 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేయాలి. 4 పేపర్స్ని ఇలాగే 4 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత రోజ్ ఫ్లవర్ వచ్చేటట్టు ఇలా కట్ చేసేసుకోవాలి. రోజ్ ఫ్లవర్ షేప్ కోసం ఇలా కట్ చేసేసేయాలి. అలా కట్ చేసాక ఇలా రోజ్ ఫ్లవర్ షేప్ వచ్చేసేది. ఈ 4 కట్ చేసేసుకున్న పీసెస్ని ఫస్ట్ ఒకదానికి ఇలా ఒకటి కట్ చేసేసేయాలి. రెండో పేపర్లో ఇలాగే నేను ఫస్ట్ దానికి ఒకటి కట్ చేసాను కాబట్టి ఇలా 2 కట్ చేయాలి. మూడో దానికి 3 కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత మిగిలిన పేపర్ను కూడా ఇలాగే గమ్ము పెట్టి అంటించేసేసుకోవాలి. ఈ గ్యాప్ని గమ్ముతో కవర్ చేసేసేయాలి. ఇలా 4 పీసెస్ని ఇలా అంటించేసుకోవాలి. వీటన్నిటిని ఫస్ట్ మనం ఏది పెద్దగా ఉందో అది అది గమ్ము పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అంటించేసేసుకోవాలి. ఇలా అంటించేసిన తర్వాత లాస్ట్కి మనకి రియల్ గులాబీ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా వచ్చేసేసింది. గులాబీ ఫ్లవర్ తయారు చేసుకున్నాక ఇప్పుడు దానికి పైన ఇన్విటేషన్ కవర్ కోసం ఒక బ్లూ కలర్ A4 షీట్స్ ఇలా తీసుకొని ఒక డిజైన్లా చేసుకొని ఇలా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ చేసిన గులాబీ ఫ్లవర్ తీసేసుకొని దీని మీద ఇక్కడ కట్ చేసిన దగ్గర ఇక్కడ కొంచెం షేప్గా ఉంది కదా మధ్యలో అక్కడ గమ్ము పెట్టి ఆ ఫ్లవర్ని అంటించేసేసుకోవాలి. ఇలా ఫ్లవర్ అంటించేసాక ఒక వైట్ పేపర్ తీసేసుకొని లోపల మనం ఫంక్షన్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఏంటని రాసుకొని
లోపల అంటించేసేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న పేపర్ పెట్టేస్తే మీ దగ్గర కలర్ పేపర్ A4 షీట్ ఏమైనా ఉంటే అది పెట్టించేసేసేయండి. లోపల ఇలా అంటించేసుకోండి రాసుకొని. ఇన్విటేషన్ కార్డ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.